హాయ్ గైస్, హోప్ యూ ఆల్ గైస్ ఆర్ డూయింగ్ వెల్. ఓకే, లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు నేను ఒక 7 kgs లాస్ అయ్యాను. పిచ్చు డైట్ చేస్తూ ఉన్నాను కదా, దానివల్ల నేను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ అనేది ఏంటనే చెప్తాను. ఎలాంటి డైట్ అయితే కొన్ని అస్సలు పాటించకూడదు అనేది నేను చెప్తా. ఓకే, నేను నేను నా డెలివరీ అయిన తర్వాత నేను చాలా వెయిట్ అనేది గెయిన్ అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 76-77 అనేది ఉండేదాన్ని. అక్కడి నుంచి నేను 70కి అనేది వచ్చా. ఆ 70కి రావడానికి రీజన్ 70-69 సంథింగ్ అలా వచ్చాను. ఆ వచ్చినప్పుడు నేను చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాను. ఆ ఫేస్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను చాలా పిచ్చి డైట్ చేశాను. అది ఎవరిది అంటే నేను మల్టిపుల్ అన్నీ కలుపుకొని చేశాను. మోస్ట్లీ అందులో 70% కలిపింది ఏంటంటే వెనిలా స్పార్క్ డైట్. దయచేసి ఆవిడ డైట్ అస్సలు ఫాలో అవ్వద్దు. అంటే నేను ఆవిడ దాంట్లో జాయిన్ అవ్వలేదు, కానీ సెలబ్రిటీస్ వాళ్ళు పెట్టిన దాంట్లోని ఆవిడ చెప్పే టిప్స్కి వాటికి మోస్ట్లీ రిలేటెడ్గా సింక్గా తినేదాన్ని, చేసేదాన్ని. కానీ వర్స్ట్ డైట్ ఎవర్. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పే డైట్లో ఎలా ఉంటుందంటే మెయిన్గాని ప్రోటీన్ అనేది ఉండదు. ప్రోటీన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఫుడ్ అనేది కంప్లీట్ ఆవిడ అసలు తీసుకోవడమే చాలా తక్కువ చెప్పుద్ది. దానివల్ల మనకు రావాల్సిన న్యూట్రిషన్ అనేది మిస్ అవ్వుద్ది. నాకు అంటే మనం వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతాం, అందులో ఏం డోకలేదు. వెయిట్ లాస్ అవుతాం. వెయిట్ లాస్తో పాటు మజిల్ లాస్ అనేది పోతుంది. మజిల్ లాస్ మనకు పోవడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ అనేవి మనం ఫేస్ చేస్తాం. అండ్ మజిల్ లాస్ ఒకటే కాదు, మనకి ఫుడ్కి ద్వారా వెళ్ళాల్సిన న్యూట్రిషన్ అన్నది కూడా మనకి వెళ్ళదు. మీకు చూస్తే తెలుస్తుంది. నా హెయిర్ ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు పర్లేదు. ప్రెజెంట్ నా హెయిర్ అసలు ఇంతకుముందు ఇంకా చాలా ఘోరంగా ఉంది. ఇంకా ఇప్పుడు కొంచెం నా హెయిర్ లాస్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయ్యింది. నేను ఇప్పుడు ప్రెజెంట్ చాలానే చేంజెస్ చేసుకున్నాను కాబట్టి నాకు హెయిర్ లాస్ అనేది కంప్లీట్గా పోయింది. కాకపోతే పాత ఉన్న హెయిర్ అనేది ఇంకా రావాలి. సో అది ఇంకా ప్రెజెంట్ ఇంకా లేదు. అట్లీస్ట్ నాకు హెయిర్ ఫాల్ అనేది అన్న స్టాప్ అయింది కదా, అది నేను చెప్పేది. ఆవిడ చెప్పే దాంట్లోనే హెయిర్ లాస్ అవుతాం, మజిల్ లాస్ అవుతాం, అండ్ మీకు మజిల్ పెయిన్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి. నాకైతే బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్ అనమాట. అసలు చాలా ఘోరంగా ఉంటుంది. చాలా ఫర్దర్ ఇష్యూస్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. దానివల్ల వెయిట్ లాస్ అవ్వడానికి అవుతాం, కానీ అది మంచిది విధంగా కాదు కదా. అండ్ మీరు ఎప్పుడైతే ఆవిడ చేసేది కంప్లీట్ అసలు ఆవిడ ఫుడ్ అనేది అవాయిడ్ చేయనిస్తుంది. అసలు ఫుడ్ సరిగ్గా తిననివ్వదు. అంటే న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకున్న విధానంలో ఇప్పుడు డేకి మనకి ఇంత ప్రోటీన్ అనేది వెళ్ళాలి. ఇప్పుడు అంత కంప్లీట్ ప్రోటీన్ వెళ్ళకపోయినా ఎంతో కొంత అనేది మనం తీసుకోవాలి. అంత ప్రోటీన్ మన బాడీలోకి వెళ్ళదు ఆవిడ చెప్పే దాంట్లో. సో దానివల్ల వేరే కాన్సిక్వెన్సెస్ అనేవి జరుగుతాయి. అండ్ ఏంటంటే మనం కడుపు ఫుల్గా తినకుండా తగ్గాలి అన్నట్టు ఉండడం వల్ల అలా చాలా ఫర్దర్ రీజన్స్. అలా పిచ్చి డైట్లు చేయకుండానే తింటూనే ప్రోటీన్, ఫైబర్ అన్నీ తింటూనే తగ్గడం వల్ల మనం మళ్ళీ ఒకవేళ ఫుల్గా తిన్నా మనకి వెయిట్ గెయిన్ అనేది అవ్వము. ఇప్పుడు మనం చేసే ఈ డైట్ల ద్వారా, ఈ పిచ్చి డైట్ ద్వారా మనం తినడం తగ్గించేస్తాము, వెయిట్ లాస్ అవుతాం, మజిల్ లాస్ అవుతాం. ఇప్పుడు వెనిలా స్పార్క్ అవ్వదు కూడా అదే అవుతాం. కానీ ఆ తర్వాత మనకి ఎప్పుడైనా ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను, సర్లే ఎంతో కొంత తగ్గాను కదా అని తినడం స్టార్ట్ చేస్తారు. తినడం స్టార్ట్ చేసినప్పుడు యాజ్ యూజువల్ మీ వెయిట్కి వచ్చేస్తారు. అండ్ మీరు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈవిడ మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసేయమంటుంది, డ్రింక్ తాగమంటుంది. ఎలా అంటే బాదం, పిస్తా అలా కొన్ని డ్రై ఫ్రూట్స్, ఒక వెజిటేబుల్, ఫ్రూట్స్ అలా మిక్స్డ్ ఆఫ్ ఐటమ్స్ తోటి జ్యూస్ చేసుకుని తాగమంటుంది. దానివల్ల కంప్లీట్గా మనకి న్యూట్రిషన్కి ఒక ప్రోటీన్ అనేది ఏవి, ఫైబర్ అనేది ఏది ఉండదు. సో నేను ఆవిడ తప్పట్టట్లేదు, కానీ కొన్ని ఆవిడ ఇప్పుడు న్యాచురల్ డ్రింక్స్ అనేవి ఉంటాయి. ఎలాంటి టీని, కాఫీ అలాంటివి స్కిప్ చేసి నార్మల్గా పుదీనా, జింజర్ టీ అవి ఓకే పర్లేదు.
కానీ అవి హార్మోనల్ బ్యాలెన్స్ కూడా థైరాయిడ్కి ఏ ఇష్యూస్కైనా ఫర్దర్గా డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ దేనికైనా మంచిదే. కాకపోతే డైట్ అనేది ఆవిడ చెప్పే దాంట్లోనే న్యూట్రిషన్ ఫుడ్ సరిగ్గా మనకి వెళ్ళకపోతే బాడీలో మనకి కావాల్సినంత న్యూట్రిషన్ లేకపోయేసరికి వేరే వేరే కాన్సిక్వెన్సెస్ అన్నీ బయటకు వస్తాయి. నేను అలా ఫేస్ చేసిన తర్వాత ఓకే నా వల్ల కాదని చెప్పి నేను వదిలేసిన తర్వాత నాకు పీరియడ్ సైకిల్ ఇష్యూ వచ్చి నేను తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అయ్యింది. ఆవిడ ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి కానీ ఎక్కువేం అవసరం లేదు, లైట్గా కొంచెం ఒక 2-3 kgs వరకు తగ్గినా నీ హైట్కి సరిపోద్ది, కానీ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి అని అంది. సరే ఇంక ఇలా కాదు, నేను మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఇంకా ఆవిడది ఫాలో అవ్వకూడదు అన్నట్టు నేను ఇంకేం చేశానంటే ఇంకా నేను డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏమన్నారంటే ఓకే వైట్స్ అని కట్ ఆఫ్ చేయి, డీప్ ఫ్రైస్ ఏవి తీసుకోకు, వైట్ అండ్ ప్రోటీన్ మంచిగా తీసుకో, ఫైబర్ మంచిగా తీసుకో, అండ్ నువ్వు సర్చ్ చెయ్యి నీకు మంచిగా దొరుకుతాయి అని చెప్పి అంది. ఇంకా సరే ఇలా కాదు అని చెప్పి నేను చాలా అంటే చాలా వీటి గురించి డైలీ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఏవేవో చూసేదాన్ని, ఏవైతే తీసుకోవాలి ఏవైతే చేయకూడదు. అది చేసిన తర్వాత నేను చాలా అంటే చాలా నా బాడీలో చేంజ్ చూసాను. మెయిన్గా నాకు యాక్టివ్గా ఉన్నాను. నేను ఫస్ట్ ఆ డైట్ చేసిన తర్వాత నేను చేసేదాన్ని ఓన్లీ తగ్గించా, వెయిట్ లాస్ అయ్యాను, మజిల్ లాస్ పోయింది, హెయిర్ పోయింది, బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్, అసలు అమ్మ బాబోయ్ చచ్చిపోయేదాన్ని నా నొప్పితోటి. కానీ ఎప్పుడైతే నేను చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి నాలో నేను చాలానే చేంజెస్ చేసుకుని అండ్ ఆవిడ డైట్ వెనిలా స్పార్క్ డైట్ చేసినప్పుడు నేను ఎక్సర్సైజెస్ కూడా చేసేదాన్ని కాదు, ఎందుకంటే ఆవిడ అంత నెసెసిటీ ఏం అవసరం లేదు, ఫుడ్డే మెయిన్ అని చెప్పి అనడంతో నేను ఏవి చేసేదాన్ని కాదు. ఫుడ్లోనే కొన్ని చేంజెస్ చేసుకుని అలా నేను సో అది చాలా రాంగ్. ఖచ్చితంగా బాడీకి ఎక్సర్సైజ్ అనేది మెయిన్. అదొక మన బాడీని పుషప్ చేస్తుంది అన్నమాట, మన యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. సో ఇలాంటి ఓన్లీ ఫుడ్ ద్వారానే ఫుడ్ తగ్గించేసి బాడీ తగ్గించేసుకుని అసలు అలాంటివి చేయొద్దు. ఫుడ్ తినండి, ప్రోటీన్ ఫైబర్ అన్నీ చూసుకుని తగ్గండి, మీకు అది చాలా హెల్దీ వేలో వెళ్తుంది. వెయిట్ లాస్ అనేది ఇలా చేస్తే హెల్దీ వేలో అవ్వదు. ఒకవేళ మీరు వెయిట్ లాస్ అయినా చాలా కాన్సిక్వెన్సెస్ అనేది ఫేస్ చేస్తాను, నేను ఫేస్ చేసినట్టు. అండ్ నేను నెక్స్ట్ వీడియోలోని ఎలా అనేది నేను వెయిట్ లాస్ అయిన దానికి నేను ఎలా అయితే నా బాడీలో నేను యాక్టివ్గా ఉన్నాను, హెల్దీగా తగ్గాను అనేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. ఓన్లీ నేను ఫస్ట్ 7 kgs లాస్ అయినప్పుడు నేను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్, హెయిర్ లాస్ ఇప్పుడు మీరు చూసిందే నా హెయిర్ ఎలా ఉందనేది, అండ్ నా మజిల్ లాస్ అండ్ బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్, అలా చాలానే వస్తాయి మీకు, హెడేక్, లేనిపోని అన్నీ వస్తాయి. అందుకనే ఎప్పుడు హెల్దీ వేలోనే తగ్గండి. అండ్ నా వీడియో నచ్చితే కనుక నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.